ఇక రైతుల మేలు కోసం బీఆర్ఎస్ సర్కార్ చెక్ డ్యాంలు నిర్మిస్తే ఇసుక మాఫియా కోసం కాంగ్రెస్ వాటిని కూల్చుతుందన్నారు మాజీ ఎమ్మెల్యే పుట్టమాధవ్. పెద్దపల్లి జిల్లాలో అడవి సోమన్పల్లి చెక్ డ్యాం పేల్చివేత ఘటనపై ఆయన మండిపడ్డారు. కూలిన చెక్ డ్యాంను పరిశీలించిన పుట్టమాధవ్ మాజీ మంత్రి హరీష్ రావుతో ఫోన్లో మాట్లాడారు. చెక్ డ్యాం పేల్చివేతకు సంబంధించిన వివరాలు హరీష్ రావుకు తెలియజేశారు. గతంలో 12 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకుని నిలిచిన అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ఇప్పుడు 1000 క్యూసెక్ల ప్రవాహానికే ఎలా కూలుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇకనైనా నిద్రలేచి చెక్ డ్యాం పేల్చివేతల వెనుక ఉన్న దోషులను కఠినంగా శిక్షించాలని పుట్టమధు డిమాండ్ చేశారు. అడవి సోమన్పల్లి చెక్ డ్యాం ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని పూర్తిగా మరి బ్లాస్టింగ్ చేయడం జరిగిందనేది మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. దీనికి ఆరోపణలు చేయాలనేది మా ఉద్దేశం కాదు. ఈ చెక్ డ్యాం కట్టినప్పటి నుంచి ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు నిర్మాణం అయినప్పుడు కూడా ఈ చెక్ డ్యాములు వద్దు, ఇక్కడ కట్టద్దు, ఇవి ఉండొద్దని వారు ప్రెస్ మీట్లలో కూడా చెప్పడం జరిగింది. వారు ఆ రోజు చెప్తే ఈరోజు ఎన్నికల ముందు ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ చెక్ డ్యామ్ ఉంటే మాకు ఇసుక తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే సోమన్పల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, నాగపల్లిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వెంకటాపూర్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ వీళ్ళు ఉండడం వలన ఇది సునాయాసంగా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం దొరికినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. లేకపోతే చాలా పెద్ద ప్రవాహం 12 లక్షల క్యూసెక్ల నీళ్లు పోయినప్పుడు తట్టుకొని నిలబడ్డటువంటి ఈ చెక్ డ్యాము ఇవాళ 1,00,000 క్యూసెక్లు నిలబడి ఉన్నాయి. ఫ్లోయింగ్ లేదు. ఇది నిలబడి ఉన్నటువంటి నీళ్ళకి ఎందుకు పడిపోయిందో కాంగ్రెస్ పార్టీ జవాబు చెప్పాలి.